శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు తన సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్న తన బిడ్డలందరి కోసం కూడా బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశం ఎలా ఉంటుందో తెలుసా? బాబా గారి ప్రతి బిడ్డ కూడా సంతోషిస్తారండి. బాబా గారి భక్తులలో చాలామంది సంతోషించేటువంటి ఒక శుభవార్తనైతే ఈరోజు బాబా గారు తన సందేశం రూపంలో చెప్పబోతూ ఉన్నారు. అసలు బాబా గారు ఎలాంటి వార్త చెబుతున్నారు అని చాలా ఆతృతగా ఉంది కదా అండి. అయితే ఆలస్యం చేయకుండా బాబా గారు ఏం చెప్తున్నారో విందాం. ఈరోజు ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఇష్టపడే బంధంతో నీ జీవితం ఆనందంగా ఉండబోతోందమ్మా. ఒక్కసారి ఇది విను, నువ్వు తప్పకుండా సంతోషించేటువంటి వార్త ఇది అని బాబా గారు అంటూ ఉన్నారండి. ముందే చెప్పాం కదా, బాబా గారు ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను తీసుకొస్తున్నారని, చాలామంది భక్తులు సంతోషించేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు బాబా గారు తన బిడ్డల కోసం తీసుకొచ్చారని. అదేవిధంగా ఈరోజు బాబా గారు ఏమంటున్నారంటే, మనం ఏ బంధంతో అయితే ఉండాలనుకుంటున్నామో, ఎలాంటి బంధం మనకు దగ్గరైతే మనం జీవితాంతం కూడా సంతోషంగా ఉంటామో అలాంటి బంధాన్ని మనకు దగ్గర చేస్తానంటున్నారండి బాబా గారు. అది ఏ విధమైనటువంటి బంధమైనా కావచ్చు. తల్లిదండ్రులు తన పిల్లల్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఉంటారండి. అలాంటి వాళ్ళకి తన పిల్లల మనసేమిటో అర్థం చేసుకునేటువంటి ఆ మేధాశక్తిని కలిగిస్తారు, లేదంటే ఆ మనసుని కల్పిస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకొని కొంతమంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి వారి తల్లిదండ్రులు వారి కోసం పడేటువంటి కష్టాన్ని తెలియజేసి వారి మనసు ఏంటో తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒక మిత్రబంధం కావచ్చు, లేదంటే మీకు ఒక పెళ్లి బంధం కావచ్చు, ఏదైనా సరే మీరు ఏ బంధాన్నైతే దగ్గర చేస్తే మీరు జీవితాంతం సంతోషంగా ఉంటారో అలాంటి బంధాన్ని మీకు ఇవ్వబోతున్నానని బాబా గారు అంటూ ఉన్నారండి. తన బిడ్డలకి ఒక గొప్ప శుభవార్తే కదా అండి ఇది. ఎంత గొప్ప శుభవార్త! మన మనసును అర్థం చేసుకునే వాళ్ళు మన పక్కన ఉండటం కంటే అంతకు మించిన అదృష్టం ఏదీ ఉండదండి. మన చేతిలో రూపాయి లేకపోయినా సరే మనం జీవితాంతం సంతోషంగా గడపగలం. నిజమే కదా? కొంతమంది ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఎంతో కష్టపడి, అది మగవారైనా సరే ఆడవారైనా సరే, బయటకు వెళ్ళి ఎంతో కష్టపడి ఉద్యోగమో లేదంటే చిన్న చిన్న కూలి పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు. బయటకు వెళ్ళి కష్టపడి తీసుకొస్తే వాళ్ళకి మాకు ఏమీ పెట్టలేదనేటువంటి ఆ భావన ఒకటి ఉంటుంది. వాళ్ళ కష్టాన్ని తీసి పారేస్తారు వీళ్ళు. అప్పుడు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎంతో కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని సముదాయించి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే 2 మంచి మాటలు సంతోషంగా పక్కన కూర్చొని ఒక 4 మాటలు మాట్లాడితే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత తేడా ఉంటుంది. అలాంటి బంధాన్ని తన బిడ్డలకు దగ్గర చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు తన బిడ్డలు ఎన్నో కష్టాలు అనుభవించారు. వాళ్ళకు ఒక బంధాన్ని దగ్గర చేస్తే వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకుంటారు, వాళ్ళ కష్ట సుఖాలు తనతో పంచుకుంటారు. నాతో పాటు నా బిడ్డకి మరొక తోడు కూడా దొరుకుతుందనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో బాబా గారు తన బిడ్డలకు వాళ్ళకి నచ్చినటువంటి, వాళ్ళు ఎంతో ఇష్టపడేటువంటి బంధాన్ని అయితే దగ్గర చేయబోతున్నారండి. అంటే దీని అర్థం వాళ్ళని దగ్గర చేసి బాబా గారు మనకు దూరం అయిపోతారని కాదు. మీరు అలా అపార్థం చేసుకోవద్దు. బాబా గారిని తనతో పాటుగా మరొక బంధాన్ని మీకు దగ్గర చేస్తారు. ఎలా అయితే బాబా గారు తన బిడ్డల సందేహాలను నివృత్తి చేస్తూ ఉంటారో, వాళ్ళ సమస్యలకు ఒక మంచి పరిష్కారాన్ని చూపుతూ ఉంటారో, అదే విధంగా మీ బంధం కూడా మీకు మంచి సలహాలు ఇవ్వటం, మీరు ఏదైనా చెడు మార్గంలో వెళ్ళేటప్పుడు అటు వెళ్ళొద్దు అని ఏయో ఒక మంచి మాటలు చెప్పేటువంటి ఒక నిజమైన బంధాన్ని, మిమ్మల్ని మీరుగా ప్రేమించేటువంటి ఒక అందమైనటువంటి నిజమైన బంధాన్ని మీకు దగ్గర చేస్తారు. మనం చెప్పుకున్నట్లుగా అది తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే కన్న బిడ్డలు కావచ్చు, లేదంటే మిత్రులు కావచ్చు, లేదంటే మీ పెళ్లి బంధం కావచ్చు, ఏదైనా సరే తల్లిదండ్రులు పిల్లల విషయంలో అయితే మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేటువంటి ఒక మార్గాన్ని చూపుతారు. అదేవిధంగా కొత్తగా రాబోయేటువంటి పెళ్లి బంధం కానీ లేదంటే మిత్రబంధం కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళని తీసుకొస్తారు. ఇది బాబా గారి మాటలకు అర్థం. అయితే అసలు నిజంగా బాబా గారు తన బిడ్డల కోసం ఏం చెప్పబోతున్నారో, ఆ తండ్రి మాటలేంటో ఒక్కసారి బాబా గారి మాటల్లో విందాం. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ,
ఈరోజు నేను చెప్పబోయే ఈ శుభవార్త కోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావమ్మా. నీ జీవితంలోకి నువ్వు ఆశపడ్డ బంధం చేరబోతోంది. ఇక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది తల్లి. నీ సాయి మాటలు అర్థం కావడం లేదా? అయితే శ్రద్ధగా నేను చెప్పేది పూర్తిగా విను. నువ్వు ఎప్పటి నుంచో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి. నిజమైన అభిమానాన్ని కోరుకుంటూ ఉన్నావు. ఇలా నువ్వు ఆశపడ్డ బంధం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఇక నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు ఫలించాయి బిడ్డ. నువ్వు కోరుకున్న బంధం నీకు దగ్గర కాబోతోంది. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది తల్లి. ధైర్యంగా ఉండు. నేను నీతో పాటే ఉంటూ నీ దారిలోనే నడుస్తున్నానమ్మా. నీకొక విషయం చెప్పనా తల్లి? జీవితంలో కష్ట నష్టాలు తెలిస్తేనే తరువాత అందమైన జీవితాన్ని ఆస్వాదించగలరు. నీ కష్ట సమయంలో కూడా నేను నీతోనే ఉంటాను. కానీ కొన్ని పనుల్లో నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది బిడ్డ. ఒక పక్షి ఎలా అయితే తన రెక్కలను నమ్ముకొని ఉంటుందో అలానే నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకో. తప్పకుండా గెలుస్తావు. ఒకవేళ నీ పోరాటంలో కింద పడితే ఎవరి కోసమో ఎదురు చూడకుండా నీ అంతట నువ్వే లేవాలి తల్లి. ఈ లోకంలో నిన్ను కిందికి తొక్కేవారే ఎక్కువగా ఉంటారు బిడ్డ. కాబట్టి నువ్వు ఎవ్వరినీ నమ్మకు. ఎవరి సాయం కోసం ఎదురు చూడకు. నీకు నువ్వుగా ప్రయత్నించి పైకి లే. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. మరి నా జీవితం ఎప్పుడు మారుతుందో అని ఆలోచిస్తున్నావు కదా తల్లి. దిగులు పడకు. తప్పక నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది తల్లి. అది చెప్పడానికే ఈరోజు ఈ సందేశాన్ని నీ కోసం తీసుకువచ్చాను. నమ్మకంతో ఉండమ్మా. నమ్మకంతో ఉంటే గెలుపు నీ సొంతమవుతుంది. నీకు ఏదైనా సమస్య వస్తే భయపడకు తల్లి. దానిని నువ్వే పరిష్కరించుకో. నేను నీతోనే ఉన్నాను కదా. నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు చాలు. నువ్వు ఆశపడే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా. నీతో ఒక్కరైనా ప్రేమగా మాట్లాడతారా అని ఆశగా ఎదురు చూస్తున్నావు కదా తల్లి. సరే బిడ్డ, నీ అభిమానాన్ని ప్రేమను అర్థం చేసుకునే బంధం నీకు చేరువవుతుంది. నువ్వు వద్దన్నా సరే నేను నీతోనే ఉంటాను తల్లి. నువ్వు పూజించినా పూజించకపోయినా సరే నేను నిన్ను వదలను. నేను నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నానమ్మా. కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలి అని అనిపిస్తుంది కదా. నీ కష్టాలు నష్టాలు పాలు పంచుకోవడానికి నీకు ఒక బంధం అవసరమవుతుంది కదా బిడ్డ. నాతో పాటు ఒక బంధాన్ని నీకు దగ్గర చేయాలని నేను కూడా ఆలోచిస్తున్నానమ్మా. ఆ బంధం ఏదైనా కావచ్చు తల్లి. నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోవడం లేదా? వారికి నీ మనసేమిటో తెలియజెప్తాను. నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోవడం లేదా? వారికి నువ్వేంటో తెలియజెప్తాను. నువ్వు వారి కోసం ఎంత శ్రమిస్తున్నావో, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో వారికి తెలిసేలా చేస్తాను. ఒకవేళ నీకు పెళ్లి జరగబోతోందా? అయితే నిన్ను అర్థం చేసుకునే బంధాన్ని నీకు చేరువ చేస్తాను. అలాగే ఇక నీకు దగ్గరయ్యే స్నేహితులని కూడా నీ మనసు తెలుసుకొని నిన్నుగా అభిమానించేటువంటి స్నేహబంధాన్ని నీకు దగ్గర చేస్తాను. అవును తల్లి, ఈ విధంగా ఏ బంధమైనా సరే అమ్మా, నీ జీవిత భాగస్వామి కావచ్చు, నీ ఇంటి వారసులు కావచ్చు, ఇలా ఏ బంధమైనా సరే నీకు నేను దగ్గర చేస్తాను తల్లి. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళని నీకు దగ్గర చేస్తాను. ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఒక బంధం నీకు అవసరమవుతుంది. నీ మనసుని తెలుసుకునే వాళ్ళు నీకు అవసరమవుతారు. నీ కష్ట నష్టాలు తెలుసుకునే వాళ్ళు నీకు అవసరమవుతారు. నీ మనసేమిటో నీ కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా నేను చెబుతాను బిడ్డ. నువ్వు బాధపడకు. నేనున్నాను కదా తల్లి. అన్నీ నేను చూసుకుంటానని చెబుతున్నాను కదా. కళ్ళు తుడుచుకొని సంతోషంగా ఉండు. దుఃఖించకు బిడ్డ.
నువ్వు ఎదురు చూస్తున్న బంధాన్ని, నీకు కావలసిన ప్రేమని పంచే, నీకు అండగా ఉంటూ నిన్ను ఆనందంగా చూసుకునే ఆ బంధాన్ని నీకు నేను ప్రసాదిస్తానమ్మా. ఆ బంధం నీ దగ్గరకు రాగానే, ఆ బంధం నిన్ను అర్థం చేసుకోగానే నీ జీవితానికి ఒక పరమార్థం తెలుస్తుంది. అమావాస్య లాంటి చీకటిగా ఉన్న నీ జీవితంలోకి పౌర్ణమి లాంటి వెలుతురు వస్తుందమ్మా. కష్టాలు, బాధలు అని జీవించిన నువ్వు ఇకపై ఆనందం అనే మాటలతో జీవిస్తావు. నీకు ఆనందాన్నిచ్చే బంధం నీకు దగ్గర చేస్తాను బిడ్డ. బాధపడకమ్మా, ఈ తండ్రి మాట విను. ఇక ఎప్పుడూ కూడా నీ కంటి నుండి నీరు కారకూడదు. ఆనంద బాష్పాలు మాత్రమే ఈ తండ్రి చూడాలనుకుంటున్నారు బిడ్డ. ఇక నీకు దిగులు అనవసరం తల్లి. నేను మాట ఇస్తున్నాను. నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. నీ ఎదురుచూపులన్నీ నిజం చేస్తానమ్మా. ఇక నీకు కావలసినవన్నీ అందిస్తాను బిడ్డ. నీకోసం వచ్చే బంధంతో ఆనందంగా ఉండు. నీ బంధం కోసం అతి కొద్ది రోజులు ఎదురు చూడమ్మా. తప్పకుండా నీ ఇంటి వారసుల మనసు నేను మారుస్తాను. నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తాను. నిన్నుగా అభిమానించే బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు. నీ బాబా చెప్పిన ప్రతి వాక్కు నీ జీవితంలో నిజమవుతుంది తల్లి. కొద్ది రోజులు ఓపిక పట్టు, శ్రద్ధ సబూరితో ఉండు. అంతా నీకు శుభమే జరుగుతుంది బిడ్డ. నీకోసం వచ్చే బంధంతో ఆనందంగా గడపమ్మా. నీ బంధం కోసం మరి కొద్ది రోజులు ఎదురు చూడు. తప్పక ఆనందిస్తావు బిడ్డ. ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయా? అయితే తల్లి, సంతోషంగా ఉంటానని నాకు మాట ఇవ్వమ్మా. నీ కళ్ళలో నేనిక నీరు చూడకూడదు. చెప్పాను కదా తల్లి, పొరపాటున కూడా నీ కంటి నుండి కన్నీరు కారకూడదమ్మా. కారితే అది ఆనంద బాష్పాలే అవ్వాలి. అర్థమైందా? సంతోషంగా ఉంటానని నాకు మాట ఇవ్వు. నేను ఇచ్చిన ప్రతి మాట నేను నిలబెట్టుకుంటాను బిడ్డ. నీకు చేసిన ప్రతి వాగ్దానం నేను నిలబెట్టుకుంటాను. కొద్ది రోజులు శ్రద్ధ సబూరితో ఉండు. ఈ తండ్రిని ఇన్ని రోజులు నమ్మావు కదా తల్లి, మరి కొద్ది రోజులు నమ్ము. నీకైన జీవితాన్ని నీకు అందిస్తాను. నువ్వు నా బిడ్డవి తల్లి. నిన్నెలా వదిలేస్తానో చెప్పు. ఒక్కసారి నన్ను అభిమానంగా సాయి అని పిలిస్తేనే వారికి నేను బానిసనైపోతానమ్మా. అలాంటిది నువ్వు నీ ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను అభిమానిస్తున్నావు తల్లి. నిన్ను ఎలా మర్చిపోతానో చెప్పు. నీకు ఎలా నీ కోరికలు తీర్చకుండా నేను ఉండగలను చెప్పమ్మా. నువ్వు నా ప్రాణం తల్లి. నీకైన ప్రతి పని నేను చేస్తాను. అది ఎంత కష్టమైనా నేను మోస్తాను. నువ్వు ఎప్పుడూ కూడా కన్నీరు కార్చకు బిడ్డ. సంతోషంగా ఉండమ్మా. ఈ ఫకీరుకి గోరు ముద్దలు పెట్టావు తల్లి. ప్రసాదం పెట్టి ప్రేమగా తిను బాబా అని పిలిచావు. నా కన్న తల్లిని నాకు గుర్తు చేశావు. నీకు రుణపడిపోయానమ్మా. ఆ రుణాన్ని నేను తప్పకుండా తీర్చుకుంటాను. అంత ప్రేమను నేను తిరిగి నీపై చూపిస్తాను బిడ్డ. నీ జీవితం ఎలా మారుస్తానో తెలుసా? నీ కలలో కూడా నువ్వు ఊహించవు, ఇంత గొప్ప అదృష్టం నా బాబా నాకు ప్రసాదించి ఉంటారా అని. మరి కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా. అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. నా తల్లి రుణం నేను తప్పకుండా తీర్చుకుంటాను తల్లి. ఇక ఏదీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంత గొప్ప అదృష్టమో కదా. ఇప్పుడు బాబాగారు చెప్పినటువంటి భక్తులు ఎలా ఉంటారంటే, పంచభక్ష పరమాన్నాలు పెట్టారని కాదు దాని అర్థం. వాళ్ళ చేతిలో ఉన్నది ఏదైనా సరే వారి బాబాగారికి పెట్టి, బాబా తిను అని ప్రేమగా పిలిచారంట. అది ఏదైనా సరే, కుక్కెడు మంచినీళ్ళైనా సరే. ఎంత ప్రేమగా బాబాగారిని చూసుకుని ఉంటే బాబాగారు ఇంత పెద్ద మాట అంటారండి. నేను రుణపడిపోయానంటున్నారు బాబాగారు తన భక్తులకి. వారి ప్రేమకి, అభిమానానికి, వారి డబ్బులకి కాదు. వారు ఏదేదో గొప్ప కోటీశ్వరులయ్యి పంచభక్ష పరిమాణాలు వరుసగా పెట్టి బాబా ఇవి తినమని తన భక్తులు చెప్పేవాళ్ళకి కాదు. ప్రేమతో మనస్ఫూర్తిగా, బాబా నా దగ్గర ఉన్నది ఇది, నువ్వు ఎంతో ఆకలితో ఉన్నావు తండ్రి, ఒక్క ముద్ద తిను అని
తన తల్లిని గుర్తు చేశారంటండి తన బిడ్డలు. అలాంటి బిడ్డలని నేను వదలతానా అని బాబాగారు అంటూ ఉన్నారు. తప్పకుండా నా తల్లి రుణం నేను తీర్చుకుంటానని ఒక గొప్ప మాట చెప్పారు. ఈ మాట చాలండి, ఆ మాట చాలు అలాంటి భక్తులకి. ఏ బిడ్డల గురించి బాబాగారు మాట్లాడుతున్నారో కానీ వాళ్ళ జన్మ ధన్యమైపోయింది. బాబాగారిని బిడ్డగా చేసుకోవడం అంటే అది మామూలు అదృష్టం కాదండి, రాసి పెట్టి ఉండాలి. ఆ బాబాగారి చల్లని దీవెనలు ప్రతి బాబా బిడ్డ పైన కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సందేశంలో బాబాగారు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా ప్రతి బాబాగారి బిడ్డ వారి జీవితంలో జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ సందేశాన్ని మరింత మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.